మనం ధ్యానిస్తున్నటువంటి మనిషిని సృష్టి అనేటువంటి అంశంలో ఈరోజు భాగంలో ఆత్మలో ఉన్నటువంటి 3 భాగాలను గురించి మనం ధ్యానించుదాం. గతంలో ధ్యానించిన రీతిగా శరీరంలో ఉన్నటువంటి 3 భాగాలు అనగా మాంసము, ఎముకలు, రక్తములో ఉంచబడిన జీవాన్ని గురించి మనం చూసాం. దాని తరువాత అంశంలో ప్రాణంలో ఉన్నటువంటి 3 అంశాలను గురించి కూడా చూసాం. ఒకటి ప్రాణంలో ఉన్నటువంటి నిర్ణయాత్మక శక్తి, రెండవది భావోద్వేగాలు, మూడవది ప్రతిదానిని కూడా ఆలోచించి తన సొంత జ్ఞానము చొప్పున నడుచుకునేటువంటి ఇంటెలిజెన్స్. ఒకటి ఆ ఇంటెలిజెన్స్ అనేటువంటిది లేక జ్ఞానం అనేటువంటిది మనసుకు సంబంధించింది గాను, లేక ఇంగ్లీష్లో మైండ్కి సంబంధించింది గాను, ఈ భావోద్వేగాలన్నీ కూడా అనగా ప్రేమ, అనురాగము, మత్సరము, అసూయ అటువంటివన్నీ కూడా హృదయానికి సంబంధించినవి గాను, ఈ రెండింటికి మిళితమైనటువంటి నిర్ణయాలు మనిషి తీసుకుంటూ ఈ భూమి మీద జీవించినంత కాలము తన ఉనికిని చాటుతూ వాటి ద్వారా తన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబచేసేవాడుగా ఉన్నాడు. ఈ 3వ విషయానికి వచ్చినప్పుడు ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతున్న రీతిగా, నేలమట్టితో దేవుడు నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవించు ప్రాణి ఆయను, లేక తెలుగులో అయితే జీవాత్మ ఆయనని రాయబడినది. కానీ ఇంగ్లీష్లో కానీ హెబ్రీ భాషలో కానీ చూసినప్పుడు అది జీవించు ప్రాణి అని వ్రాయబడినది. అనగా ప్రాణము అతన్ని నడిపించేటువంటిదిగా ఉన్నది. అతనిలో ఆత్మ సంబంధమైనది ఉన్నప్పటికీ కూడా ఆత్మ అతన్ని నడిపించేటువంటి సారథిగా లేక నాయకుడిగా లేక ఆత్మ చేత పట్టం కట్టబడిన వాడుగా లేడు. ప్రాణం చేత నడిపించబడేవాడుగా, దేవుని చేత సృష్టించబడినటువంటి వాడుగా ఆదిమ నరుడు ఆదాము ఉన్నాడు. సో ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. చాలామంది దేవుడు మనిషిని సృష్టించినప్పుడు అతడు పాపం చేయకుండా ఉండవచ్చు కదా అని. కానీ మనిషి ఆత్మచేత నడిపించబడినప్పుడు మాత్రమే దేవుని చెప్పినటువంటి ఆజ్ఞలన్నిటినీ గైకొనగలిగినటువంటి రీతిలో జీవించగలుగుతాడు. దానికి ఆధారమైనటువంటి ఒక విషయాన్ని దేవుడు ఏదోని తోటలో ఉంచాడు, జీవవృక్ష ఫలాన్ని. ఆదాము గనక మంచి చెడు అనేటువంటి జ్ఞానవృక్ష ఫలం తినకుండా జీవవృక్ష ఫలాన్ని తిని ఉన్నట్లయితే ఆత్మలో జీవించగలిగేటువంటి సారథిగా చేయబడి ఉండేవాడు. కానీ అది జరగలేదు కనుక అతడు ప్రాణంలో మంచి చెడు అనేటువంటి వృక్ష ఫలాన్ని తినటం ద్వారా జరిగినటువంటి నష్టము, తర్వాత మనుషుడు దేవుడి నుంచి దూరంగా పడిపోయినటువంటి సంగతి, మన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని మన కొరకు ఈ లోకంలోనికి పంపించుట, అవన్నీ కూడా దేవుని వాక్యంలో మనం చూస్తాం. కానీ ఈరోజు మనం చూడబోయేటువంటి వాక్య భాగంలో దేవుడు మనిషిని సృష్టించినప్పుడు అతనిలో ఊదినటువంటి జీవవాయువు ఒకటి ఆత్మ అయినది. అది మనిషిని యొక్క ఆత్మ. అది మనం జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో చూచినట్లుగా, నరుని నిర్మించి వానిలో జీవాత్మ ఉంచిన దేవా అని జకర్యా చెప్తున్నాడు. ఆ జీవాత్మలో లేక ఆ దేవుడు ఆత్మ అన్నాడు కనుక దేవునితో సంబంధం కలిగి ఉండగలగటానికి అవసరమైనటువంటి ఆత్మను మనిషిని సృష్టించినప్పుడు దేవుడు సృష్టిలో ప్రతి మనిషిలో కూడా ఉంచి ఉన్నాడు. ఆ ఆత్మలో ఈరోజు మనం చూడబోయేటువంటి భాగంలో 3 విషయాలు ఉన్నాయి. అనగా 3 గుణములు కలిగి ఉన్నది ఆ మనుషుని యొక్క ఆత్మ. ఆ 3 గుణముల ద్వారా దేవునితోటి సంబంధము, దేవుని యొక్క విషయాలను తెలుసుకొనగలుగుట, దేవుని కోరిన విధంగా జీవించగలగటానికి చూడవలసినటువంటి విషయాలను మనిషి అర్థం చేసుకోగలుగుతాడు. కనుక దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఉంచబడినటువంటి ఆ జీవాత్మ దేవునితో సంబంధం కలిగి దేవుడు కోరిన విధంగా జీవించగలిగేటువంటి గుణములలో అతనిలో ఆది నుంచి కూడా దేవుడు ఉంచాడు. దానిలో ఉంచబడినటువంటి 3 విషయాలు ఏమిటంటే, ఒకటి మనస్సాక్షి. మనస్సాక్షి అనేటువంటిది దేవుడు ప్రతి ఒక్క మనిషిలో కూడా ఉంచబడినటువంటి నైతిక ప్రభుత్వ సూచిక. దానినే మనం మనస్సాక్షి అని కూడా అంటారు. తర్వాత రెండవది సహవాస్త, లేక మనం ఆయనతోటి సంబంధం కలిగి ఉండగలగటానికి మనలో కలిగి ఉన్నటువంటి ఒక కోరిక, ఒక తృష్ణ. అందుచేతనే ప్రతి మనిషి కూడా దేవుని ఆరాధించాలని, పూజించాలని, లేక ఆయనకు ప్రార్థించాలనేటువంటి మనసు కలిగి ఉంటాడు. అది దేవుడు మనిషిని సృష్టించినప్పుడు
మనిషిలో ఉంచబడినటువంటి ఒక స్వాభావికమైనటువంటి ఆత్మ సంబంధమైన గుణమైనది. తర్వాత మూడవదిగా చూసినప్పుడు అది ఇంట్యూషన్ అంటారు, లేక ఆత్మ సంబంధమైన జ్ఞానమును తెలుసుకొనగలిగినటువంటి శక్తి, లేక ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం అని చెప్పవచ్చు, లేక దేవుని సంబంధమైనటువంటి జ్ఞానం అని చెప్పవచ్చు. అది మూడవది. దాని ద్వారా మనుషుడు దేవుడెవరు, మనను సృష్టించిన తండ్రి ఎవరు, ఆయనలో ఉన్నటువంటి శక్తి ఎటువంటిది, ఆయన యొక్క పరిశుద్ధత ఎటువంటిది, ఆయనకు సంబంధించిన గుణములు ఎటువంటివి, ఆయన ఏ విధంగా నడవాలని నేను ఏ విధంగా నడవాలని ఆయన కోరుతున్నాడో దాని గురించిన జ్ఞానము, వాటన్నిటిని గురించి మనకు తెలియపరచడానికి తెలుసుకొనగలగటానికి మనలో ఉంచబడినటువంటి సాధనమే ఇంట్యూషన్ లేక ఆత్మ సంబంధమైన దైవిక జ్ఞానం అని కూడా చెప్పవచ్చు. 3 విషయాలు మనిషిని సృష్టించినప్పుడు మనుషులలో ఉంచబడినటువంటివి. మొట్టమొదటిసారిగా మనం ఇంకొకసారి ఈ 3 విషయాలను కొంచెం వివరంగా మనం చూద్దాం ఈరోజు. మొట్టమొదటిగా మనస్సాక్షి. ఈ మనస్సాక్షి అనేటువంటిది దేవుడు మనల్ని సృష్టించినప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని చేస్తూ ఆయన కోరిన విధంగా జీవించగలగటానికి మనలో ఉంచబడినటువంటి నైతిక ప్రభుత్వ సూచిక. ఆ సూచిక ఎవరైనా మనుషుడు ఎప్పుడైనా దేవుడిది కాని విషయం కనుక జరిగించినట్లయితే, దానికి మనం స్వేచ్ఛ ఇచ్చినట్లయితే అది చక్కగా ఆ క్రియను దేవుడు అంగీకరిస్తాడా లేదా అనేటువంటి విషయాన్ని ప్రతి మనిషికి తేటగాను స్పష్టంగాను అర్థమయ్యే భాషలోనూ మన అంతరంగంలో అది తెలియచెప్పగలదు. చూడండి, ఉదాహరణకి సామెతలు 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములను శోధించును. కనుక ఈ ఆత్మలో ఉన్నటువంటి ఒక గుణము అది వెలుగు వలె మనలో అంతరంగంలో పనిచేస్తుంది. ఇది ఒక ప్రాణ సంబంధమైనటువంటి క్రియ జరిగించడానికి మునుపు మనుషులి అంతరంగంలో ఉండి మన ఆలోచనలు సైతం ఇంకా అది మన తలంపులు ఆలోచనలుగా మారి ఈ ఆలోచనలు క్రియారూపం దాల్చక మునుపే వాటిని మనము గనక దానికి ఆ మనస్సాక్షికి స్వేచ్ఛ ఇచ్చినట్లయితే ఆ దీపం ఆరిపోకుండా పనిచేయగలిగినటువంటి వాతావరణం మనలో గనక కలిగి ఉన్నట్లయితే ఆ మనస్సాక్షి మనం ఆలోచించే విషయము, తర్వాత మన తలంపులు అవన్నీ కూడా సరైనవిగా ఉన్నాయో లేదో అది మనకు చక్కగా తెలియజెప్పగలదు. అది దేవుడు మనలో అలా నిర్మించి ఉంచున్నాడు. ఎందుచేతనంటే మనము ఈ భూలోకంలో మట్టి దేహంలో ఉంటున్నాం. దేవుడు ఆత్మ సంబంధి అయి పరిశుద్ధుడై పరలోకంలో ఉంటున్నాడు. కనుక దేవుడు కోరిన విధంగా జీవించగలగటానికి దేవుని సంబంధమైన విషయాలలో ఏది సరైనది కాదు అనేది తెలుసుకునగలగటానికి పనికి రాగలిగినటువంటి సాధనంగా దేవుడు మన అందరిలో కూడా మనస్సాక్షి అనేటువంటి దాన్ని ఉంచున్నాడు. ఈ దీపము మన అంతరంగంలో మన తలంపులు ఆలోచనలు పుట్టి అది కార్యసాధకము దాల్చక మునుపే, అది ప్రాణ సంబంధమైనటువంటి క్రియారూపకంలో మన శరీరంలో కనబడక మునుపే వాటిని శోధించగలగటానికి శక్తి కలిగినదిగా దేవుడు దానిని ఉంచున్నాడు. ఉదాహరణకు చూడండి, ఆదికాండం 3వ అధ్యాయంలో 7వ వచనం. 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కొట్టి తమకు కచ్చడములను చేసుకున్నది. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకునగా. ఈ ఆదాము హవ్వలు ఏదైతే ఫలాన్ని తినవద్దని చెప్పి ఉన్నాడో దేవుడు, ఆ ఫలాన్ని తినిన తరువాత వారి కన్నులు తెరవబడ్డాయి. వాళ్ళు దిగంబరులమని తెలుసుకున్నారు. వాళ్లకు ఏ వెలుగు వస్త్రాన్ని అయితే దేవుడు కప్పి ఉంచున్నాడో ఆ మహిమను కోల్పోవటం చేత వెంటనే వారికి అర్థమైనటువంటి విషయము ఎవరు చెప్పలేదు. ఆదాముకు హవ్వ కానీ హవ్వకు ఆదాము కానీ వారు దిగంబరులమని కానీ వారు చేయకూడని పని చేసి ఉన్నామని కానీ బయట నుంచి ఎవరు చెప్పలేదు. కానీ ఏ వ్యక్తి ఇంకా దూత కానీ ఎవరు చెప్పలేదు. కానీ తమంతట తామే దేవుడు ఏదైతే ఒక దీపంగా ఆత్మను ఉంచున్నాడో ఆ ఆత్మలో ఒక భాగమైనటువంటి మనస్సాక్షి వారిలో వెంటనే పనిచేయటం ద్వారా, అంటే అది కొంత సమయం తర్వాత కాదు, ఎప్పుడైతే ఒక మనిషి ఆలోచిస్తాడో క్రియ జరిగించుతాడో తన శరీరం ద్వారా దాన్ని వ్యక్తపరుస్తాడో వెంటనే మనలో ఉన్నటువంటి మనస్సాక్షి
అనగా నైతిక ప్రభుత్వ సూచిక మనస్సాక్షి వెంటనే మనతోటి మాట్లాడేవాడుగా ఉంటాడు. ఆ మాట్లాడినప్పుడు వాళ్ళకి అర్థమైనది, దేవుడు ఏ వస్త్రంతో అయితే మహిమతోటి కప్పి ఉన్నాడో, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయి ఉన్నారు. ఆ పాపము చేసినప్పుడు వారు కోల్పోయినటువంటి ఏదైతే కవచము, ఒక వస్త్రము కప్పబడి ఉన్నదో ఆ కవచము, ఆ వస్త్రము పోయినప్పుడు వారు దిగంబరులమని తెలుసుకొని వెంటనే వారికి కచ్చటములను తొడుగుకొని వారు దాక్కున్నారు. తప్పు చేసి ఉన్నారనేటువంటి విషయం వారికి అర్థమైంది కనుక, వారి మనస్సాక్షి వారికి గద్దించింది కనుక, వారు ఎవరు కూడా చెప్పకుండానే వారి నైతికతలో లోపమున్నదనేటువంటిది, వారి ప్రవర్తనలో సరైన విధంగా చేయలేదనేటువంటిది తెలుసుకున్న వారై దేవుడి నుంచి దాక్కుని ఉన్నారు. ఈ మనస్సాక్షి మనందరిలో కూడా అదే విధంగా పనిచేస్తుంది. ఏదైతే దేవుడు కోరుతున్నాడో ఆ విధంగా మనిషి జీవించటానికి, దేవుడు కోరిన విధంగా మనిషి జీవించడో, ఆ జీవించలేనటువంటి క్రమంలో దేవుని ఎదుట నిలబడగలగటానికి మనుషుడు ధైర్యాన్ని కోల్పోతాడు. అది దేవుని ఎదుట మాత్రమే కాదు, మనం ఎవరి అధికారం కింద ఉంచబడ్డామో ఈ లోకంలో కూడా ఆ అధికారం ఎదుట కూడా, ఆ అధికారి ఎదుట కూడా మన మనస్సాక్షి మన మీదే నేరము మోపేటప్పుడు మనము ఆ విధంగానే దాగుకునేటువంటి స్థితిలోనికి నెట్టబడతాం. తర్వాత చూడండి, దేవుని విషయంలో మనిషి యొక్క స్థితిని గురించి రోమాపత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడింది. రోమాపత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విసిదమైనది, దేవుడు అది వారికి విసిదపరచిన ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్తు ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, వారు తమ వాదముల యందు వ్యర్థులైరి. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే మనం సహజంగా ఆలోచించే విషయం ఏమిటంటే, క్రైస్తవులుగా ఉన్నవారు ఎవరైనా దేవుని ఎరగని వారికి దేవుని గురించిన విషయాలు మనం చెప్పనప్పుడు వారు ఏ విధంగా గ్రహించగలరు అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తున్నదంటే, దేవుని గురించినటువంటి విషయాలన్నీ కూడా ఒక మనిషి ఆలోచించినప్పుడు స్పష్టంగా తెలుసుకొనగలిగిన రీతిలో దేవుడు దాన్ని ఉంచి ఉన్నాడు. అది మనం గమనించవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విసిదమైనది. అంటే మనుషులందరి మధ్యలో కూడా దేవుని గురించి ఏదైతే తెలియపరచబడాలో అది తెలియపరచబడింది. ఎలా అంటే, ఆయన అదృశ్య లక్షణములు ఆయనగా ఆయన నిత్యశక్తి దేవత్వము జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వల్ల తేటపడుచున్నవి. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో సృష్టిలో సముద్రము, భూమి, నీరు, గాలి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఋతువులు, తర్వాత పంటలు, ఇవన్నీ కూడా వాటి క్రమంలో చక్కగా మనిషి నిర్మించబడకుండా ఉన్నటువంటి అనేక విషయాల ద్వారా ఈ సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు చక్కగా నడిపించబడుతున్నటువంటి తీరును కనుక ఎవరైనా సరే నిశ్చితంగా కనుక ఆలోచించి చూడగలిగినట్లయితే దేవత్వం యొక్క నిత్య శక్తి వీటన్నిటిలో కూడా చక్కగా బయలుపరచబడుతుంది. కనుక వారి మనస్సాక్షి వారి మీద నేరము మోపేటువంటిదిగా చేయబడి ఉన్నది. ఎందుకంటే వారు దేవుని గురించిన ఈ విషయాలన్నీ కూడా తెలియపరచబడినప్పటికీ కూడా నిజమైన రీతిలో దేవుడిని అంగీకరించలేదు కనుక వారిలో దీపం వలె ఉంచబడినటువంటి ఆత్మ అంతరంగంలో నుండి వారి యొక్క ఆలోచనలన్నిటినీ కూడా శోధించి ఎవరికి మహిమ ఆరోపించాలో ఆ విధంగా ఆరోపించలేదు కనుక వారి మనస్సాక్షి వారి మీద నేరము మోపుతున్నది. ఆ విషయాన్ని రోమపత్రిక 2వ అధ్యాయంలో 14-15 వచనాలు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రం లేనివారైనను తమకు ధర్మశాస్త్రమైనట్టున్నారు. ధర్మశాస్త్రం అనేటువంటిది యూదులకు దేవుడు వారు ఏ విధంగా జీవించాలి అనేటువంటి ఆజ్ఞలను తెలియపరుస్తూ వారి జీవన క్రమంలో సరళిలో ఎటువంటి విధంగా ప్రతిదానిని వారు చేయాలనేటువంటిది దేవుడు వారికి ఇవ్వబడినటువంటిది ఆ ధర్మశాస్త్రం. అన్యజనులు అంటే యూదులు కాని వారు ఏ విధంగా జీవించి దేవుడిని తెలుసుకొనగలరు అనేటువంటి విషయంలో చూసినప్పుడు
వాళ్ళకి ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ వాళ్ళలో ఉంచబడినటువంటి మనస్సాక్షే వాళ్ళ మీద వారు ఏ విధంగా జీవించకూడదో జీవించాలో అది తెలియజెప్పేటువంటి సూచికను, ఒక నైతిక ప్రవర్తన నియమావళి యొక్క సూచికను దేవుడు ప్రతి మనిషిలో కూడా ఉంచి ఉన్నాడు. ఆ నైతిక ప్రవర్తన నియమావళి సూచిక లేక మనస్సాక్షి మన అందరిలో కూడా ఉండి, ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ మనం చేసినటువంటి క్రియల ద్వారా మనం దేవుడు కోరిన విధంగా చేయగలుగుతున్నామా, జీవించగలుగుతున్నామా అనేటువంటి విషయాన్ని మన గమనానికి తీసుకొచ్చేదిగా ఉన్నది. ఎందుకంటే ఆ ఆత్మ దేవుడు మన అందరిలో కూడా ఉంచబడినటువంటి దీపంగా ఉండి, ఏది మనుషుడు దేవుని ఎదుట చేయకూడదో, ఏది చేయాలో ఆ విషయాలన్నీ కూడా మనకు తెలియజెప్పేవాడుగా ఉన్నాడు. చూడండి 15వ వచనంలో, అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్రము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. కనుక ఈ మనస్సాక్షి మనము చేస్తున్నటువంటిది తప్ప ఒప్ప, నైతికత అనైతికత, మంచి చెడు, లేక అపవిత్రత పరిశుద్ధమైనదా అనేటువంటి సూచికను మనకు తెలియజెప్పగలగటానికి పనికి రాగలిగినటువంటి ఆయుధంగా, సాధనంగా దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఆ సృష్టిలో ఉంచున్నాడు. అది ఆత్మలో ఉన్నటువంటి మొదటి భాగమైనటువంటి మనస్సాక్షి. ఈ దేవుని ప్రభుత్వ సూచికను, నైతిక సూచికను మనలో ఉంచి ఆ మనస్సాక్షి ద్వారా దేవుడు ప్రతి మనిషి కూడా సృష్టించబడినటువంటి దేవుని యొక్క దైవత్వం యొక్క నిత్యశక్తి, సృష్టిలో ఉంచబడినటువంటి ఆయన గురించిన అనేక విషయాలు గ్రహించి తెలుసుకొని ఆ ప్రకారంగా నడవాలనేటువంటి ఉద్దేశం కలిగి మనలో అది ఉంచబడి ఉన్నది. సో ఈ దేవుడు ఆ జీవ వాయువులను మనలో ఊదినప్పుడు జరిగినటువంటి ఈ ఆత్మ అనేటువంటి ఆ జీవ వాయువు మనలో ఉండటం ద్వారా ఈ దేవుని యొక్క విషయాలను లేక దేవుని యొక్క వెలుగులో ఎటువంటి విధంగా మనిషి నడవాలో నడవకూడదో మనకు తెలియపరచగలగటానికి ఉంచబడినటువంటి సాధనం. కనుక మన జీవితంలో మన చుట్టూ ఉన్నటువంటి సమాజాలలో, దేశాలలో గమనించినప్పుడు అనేక విషయాలలో ప్రభుత్వములు చట్టములు చేసినప్పటికీ కూడా కొన్ని చట్టములు చేయకుండానే వారు ఉంటున్నటువంటి సమూహాలలో ఎటువంటి విధంగా నైతికతను కలిగి జీవించుతున్నారో దానికంతటికీ కారణం సృష్టిలో దేవుడు జీవవాయువును ఊదినప్పుడు వచ్చినటువంటి జీవాత్మ ద్వారా, ఆ భాగమైనటువంటి మనస్సాక్షి ద్వారానే మనిషి ఈ విధంగా ఉండగలుగుతున్నాడు. అయితే ఆ మనస్సాక్షి దేవుడు కోరిన విధంగా జీవించకుండా వేరైనటువంటి విధంగా మనుషుడు గనక చట్టాలు చేసుకున్నట్లయితే, అంటే దేవుని దృష్టిలో సరైనది కానిది మనుషుని దృష్టిలో సరైనదిగా ఎంచుకొని ఏదైనా ఒక చట్టాన్ని చేసుకున్నప్పుడు మనిషి దానికి అనుగుణంగా జీవిస్తూ దేవుడు కోరుతున్నటువంటి నైతికతను, విలువను, పరిశుద్ధత నుంచి దూరంగా నడిచేవాడుగా ఉంటాడు. లేక మనకు కలిగినటువంటి జ్ఞానము, బుద్ధి ద్వారా మంచి చెడు అనేది బేరేజ్ వేసుకొని మన హృదయం అనేటువంటి పలక మీద వేరైనటువంటిది కనుక రాసుకున్నట్లయితే దేవుడు కోరినటువంటి మనస్సాక్షి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మనస్సాక్షికి ఆధారంగా కాక తను కోరుకున్నటువంటి దాని ఆధారంగా మనిషి జీవించడానికి ప్రయత్నం చేస్తూ తను సరిగానే ఉంటున్నాను, నడుస్తున్నాను అనుకుంటూ జీవించడానికి ప్రయత్నం చేస్తాడు. అది దేవునికి అంగీకారయోగ్యమైనటువంటిది కాదు. దేవుడు మనలో ఉంచబడినటువంటి దీపంగా ఉన్నటువంటి ఆ మనస్సాక్షి లేక ఆత్మ, ఆయన వెలుగులో ప్రతిదీ మనం చూడాలి. అలా చూడనప్పుడు, దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు, మనకు అనుగ్రహించబడినటువంటి ఆత్మ యొక్క నైతికత, పరిశుద్ధత మనుషుడు పాటించినప్పుడు, ఆ పాటించిన దానికి మనలో ఉంచబడినటువంటి దీపము వెలుగులో ఏదైతే మనం సరిగా జీవించలేకపోయామో దానికి అనుగుణంగా ప్రతి మనిషిని కూడా దేవుడు తీర్పుకు తీసుకుని వస్తాడు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలి. కనుక ఈ విషయంలో దేవుడు మనలో ఉంచబడినటువంటి ఆ జీవాత్మ యొక్క ఒక భాగమైనటువంటి మనస్సాక్షి లేక దేవుని ప్రభుత్వ నైతిక సూచికను ప్రతి మనిషి సరైన విధంగా ఆలోచించి చూడగలిగి దేవుడు కోరిన విధంగా జీవించగలిగినట్లయితే వారి జీవితాలు ధన్యం కాగలవు. అది ఎలా జరుగుతుందనేటువంటిది తర్వాత అంశాలలో మనం ఇంకొకసారి చూద్దాం. మిగిలినటువంటి ఈ సహవాసత, తర్వాత దేవుని గురించిన జ్ఞానం అనేటువంటి ఆ రెండు అంశాలు తర్వాతి భాగంలో మనము ధ్యానించుదాం.
దేవుడు ఈ వాక్యమును మన కొరకై ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మీరు ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మేము ధ్యానించినటువంటి ఈ దేవునిలో ఉంచబడినటువంటి మనస్సాక్షి, దీనికి ఆధారంగా మేము ఏ విధంగా జీవించాలో అది మా ప్రభువైన యేసుక్రీస్తు మా కొరకై జరిగించి మా మనస్సాక్షిని శుద్ధీకరించడం ద్వారా మేము మీ ఎదుట సరైన విధంగా జీవించగలిగేటువంటి నూతన మార్గాన్ని ఆయన తెరిచి ఉండగా దానిలో మేము ప్రవేశించి జీవించగలిగేటకు మా అందరికీ కృప చూపించండి. మా రక్షకుడైన యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.